అందరికీ నమస్కారం అండి. శుభోదయం అందరికీ. ప్రతిరోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఇంత ఉదయాన్నే లేచి ధ్యానం చేయటము, అలాగే కావలసిన జ్ఞానాన్ని ఈ జ్ఞానం మనకి ప్రతిరోజు జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఏ రకమైన ప్రాతకాలంలో చేసేది ఏ సాధన అయినా సరే, ఎటువంటి జ్ఞానమైనా సరే అద్భుతంగా వారి లైఫ్లో ఉపయోగపడుతుంది. మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్రెండ్స్, మరి కొద్ది రోజులుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ జూమ్ సెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్వాసకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇది ఎంత అద్భుతమైందంటే మనము ఎంత చెప్పుకున్నా తక్కువే వీటి గురించి నిజానికి. సో ఈరోజు కూడా కొంత అటువంటి జ్ఞానాన్ని తీసుకుందాం. దానికన్నా ముందు అసలు ఎలా ఇది కనెక్ట్ అవుతుంది, మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలు ఏంటి, దీని గురించి కొంచెం ఒక చిన్న కథల ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి తను కుమారుణ్ణి తీసుకొని ఫ్లైట్లో జర్నీ చేస్తుంటాడు. ఇది వాస్తవానికి జరిగిన కథే. ఆ జర్నీ చేసేటప్పుడు ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి వేరే సీట్లో ఉన్న వాళ్ళని అడుగుతాడనమాట. అంకుల్, నేను విండో సీట్ కావాలనుకుంటున్నాను, మీ సీట్ నాకు ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడు. తండ్రి వారిస్తూ ఉంటాడు, తను చిన్నపిల్లడు అండి, ఏదో అడుగుతున్నాడు, మీరేమనుకోవద్దు అని చెప్పి. సరే, మొహమాటానికో దేనికో కానీ ఆ పిల్లవాడు 1-2 సార్లు అడిగినందుకు ఆయన ఒప్పుకొని ఆ పిల్లవాడికి విండో సీట్ ఇస్తాడు. ఆ పేరెంట్కి, తండ్రికి మధ్యలో సీట్ ఇచ్చి ఇతను కార్నర్కి వచ్చేస్తాడు. తను ఆ విండోలోంచి అదంతా చూస్తూ ఉంటాడనమాట. ఆ మేఘాలని అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపటికే నిద్రపోతాడు ఆ పిల్లవాడు. అంటే తనకి ఆ జర్నీకి పట్టే అంత సమయంలో కనీసం దాన్ని కొద్దిసేపు కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. సరే, అలసిపోయాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరి మీ సీట్లోకి మీరు రండి అంటే, పర్వాలేదండి, ఉండండి, ఉండనివ్వండి, అక్కడే బాగుందని చెప్పేసి కూర్చుంటారు. ఇంకా డెస్టినేషన్ దగ్గరికి వస్తున్నప్పుడు, అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారండి అని చెప్పి ఆ తండ్రి చెప్తూ తను ఒక మాట చెప్తాడు తన కుమారుడు గురించి, ఆ కొడుకు గురించి. ఏమనంటే, మిమ్మల్ని ఎందుకు విండో సీట్ అడిగాడో తెలుసా మీకు అని చెప్పి అడుగుతాడు. లేదండి, క్యాజువల్గా పిల్లలు ఇష్టపడతారు కదా, అలాగే అడిగారు అని చెప్పేసి అంటాడు. లేదండి, అది కాదు కారణం. తను కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాము. డాక్టర్లు చెప్పారు ఇంకా ఎక్కువ రోజులు ఉండడు అని చెప్పేసి. అది ఆ బాబుకు కూడా అర్థమైంది. అందుకని చెప్పేసి ప్రశాంతంగానే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. కాకపోతే తను అడిగిన క్వశ్చను, అంటే మిమ్మల్ని ఎందుకు విండో సీట్ అడిగాడు అనేది అక్కడ చెప్తున్నాడు అనమాట. తను ఎప్పుడో ఒక క్వశ్చన్ అడిగేవాడంట తండ్రిని, ఎందుకు నన్ను ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి. అంటే భగవంతుడు అంటే ఎక్కడో ఆకాశాల్లో ఉంటాడు, పైన ఉంటాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా.
విగ్రహాల్లో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు అనేది ఒకటైతే, భగవంతుడు ఎక్కడ, అసలు ఆయన ఉండేది ఎక్కడ అంటే పైన ఎక్కడో ఉంటాడు అని చెప్తారు. అలా పైన ఉంటాడు కదా, నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తున్నా నన్ను బతికించమని చెప్పి. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా దగ్గరికి వెళ్తాం కదా భగవంతుడికి, అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి నేను అడగటానికి ట్రై చేస్తాను ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అని చెప్పి తను చెప్తాడంట బోర్డింగ్ టైంలో. అందుకని చెప్పేసి మిమ్మల్ని విండో సీట్ అడిగాడు అని చెప్పి చెప్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా ఫీల్ అవుతారు. అతను కూడా కో ప్యాసింజరు. బయటకు వచ్చిన తర్వాత తనకి ఆ, అలాగే ఇది చేస్తాడు, విష్ చేసి నువ్వు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అవకాశాలని చాలా ఇస్తుంటాడు అందరికీ. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మనకి చేత కాదు. ఎందుకంటే లౌకిక ప్రపంచంలో పడిపోయి అనేక రకాల ఆ, వ్యామోహాలు కానీ, లేకపోతే అట్రాక్షన్స్, రకరకాల వాటికి లోబడిపోయి వాటన్నిటితోటి కలిసిపోయి మనం ఎందుకు వచ్చాము అనే సత్యాన్ని మర్చిపోతుంటాము. అందుకని అరిషడ్ వర్గాలు అని చెప్పేసి చెప్తారు. అరిషడ్ వర్గాల్లో మనకి చాలా ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోద మదమాశ్చర్యాలు. వీటన్నిటిని మనం జయించలేము. కారణం ఏంటి అంటే, మనము ఎక్కడో మన ప్రపంచంలో మనం ఉంటున్నాం, అంటే భౌతికంగా ఉంటున్నాం. అందుకనే ఒక సందర్భంలో కష్టం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని నిందించడము, లేకపోతే పక్కన వాడిని నిందించడము, అది ఇంట్లో వాళ్ళు నీ వల్ల ఎట్లా అయిపోయానని చెప్పేసి అంటము, లేకపోతే స్నేహితులు నన్ను ముంచేశారంటమో, లేకపోతే ఇంకా ఎవరో చేశారు అని చెప్పేసి మనము ఇలా సరిపెట్టేసుకుంటూ ఉంటాం ఆ క్షణాలని. నేను మోసపోయాను, నా కర్మ ఇంతే, లేదా రకరకాలుగా మనం మాట్లాడతాం. అలాగే ఆనందంలో ఉన్నామనుకోండి, ₹1,00,00,000 లాటరీ తగిలింది అనుకుందాం, లేకపోతే ఒక గొప్ప పని చేసి కాలర్ ఎగరేస్తాం. అందరూ సక్సెస్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, సాధించావురా సాధించావురా అని చెప్పేసి. అప్పుడేం చేస్తున్నాము, నేనే సాధించాను అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం. నా వల్లే అయ్యింది, నేనే చేయగలిగాను చూసారా అని చెప్పేసి కాలర్ ఎగరేస్తున్నాం. ఇక్కడ రెండు సందర్భాలు కరెక్టే, కానీ ఏ సందర్భాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ, అది అర్థం కాని ప్రశ్న అనమాట. ఎందుకంటే ఎంతసేపు బయట పరుగులు పెడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి అర్థం కాదు మనకి. అందుకే భగవంతుడిని అడుగుతాడు అనమాట, ఎందుకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇలా ఇది చేస్తావు, సుఖం ఉంటే ఇలా ఎందుకు ఉంటావు అని, అసలు నువ్వు ఎందుకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు అని చెప్పేసి కృష్ణుడిని అడుగుతాడు ఒక భక్తుడు. అంటే నేను కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదైనా సరే నా ముందుకు వచ్చిన సమస్య, నేను ఎప్పుడూ స్థితప్రజ్ఞతతోటే ఉంటాను, ఆనందంగానే ఉంటాను అని చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు మనిషి ఎంతటి కష్టమైనా రాని మొహం మీద చిరునవ్వు చెరగకూడదంట. అలా అని చెప్పేసి ఏదో ముఖానికి నవ్వు పులుముకుని తిరగటం కాదు, ఆ గుండెల్లోంచి ఆనందం ఎప్పుడు అలాగే ఉండాలంట. నేను ఎప్పుడు అలాగే ఉంచుకుంటాను, అందుకని చెప్పేసి నన్ను ఏ కష్టం నన్ను తాకలేదు, వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది డోర్ నాక్ చేసినట్టుగా అని చెప్పి చెప్తాడనమాట. నీకు ఇష్టమైతే నా దారిలో ప్రయాణం చేసి చూడు ఒకసారి అని చెప్పేసి చెప్తాడు. మనం ఎంతమంది ఆయన దారిలో ప్రయాణం చేస్తున్నాం అనేది మనకి మనం ఆలోచించుకోవాలి. ఇంకొక సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఇంటి ముందు
ఒక గ్లాస్ తోటి వాటర్ తాగుతూ ఉంటాడు. భగవంతుడు వస్తాడు. వచ్చి నాకు దాహంగా ఉంది, నీ దగ్గరున్న ఆ మంచినీళ్ళు ఇవ్వు నాకు అని చెప్పేసి అడుగుతాడు. అతను కొద్దిసేపు ఆలోచించి ఒక క్షణం ఆలోచించి తన చేతిలో ఉన్న గ్లాస్ని ఎదురుగా ఉన్న వ్యక్తికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు తను దాహం తీర్చుకుని, నువ్వు నా దాహాన్ని తీర్చావు, చాలా సంతోషం, మరి నీకు ఏదైనా వరం ఇస్తాను, అయితే ఒక కండిషన్ పెడతాను. ఇగో నా దగ్గర ఉన్న ఈ బుక్ ఇస్తున్నాను, ఈ బుక్లో నీకేం కావాలో రాసుకో, నువ్వు రాసుకో, నీకు అది నెరవేరుతుంది, ఆ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఇచ్చిన తర్వాత అతను ఒక కండిషన్ పెడతాడు, కేవలం 3 నిమిషాలు మాత్రమే నీకు అవకాశం ఇస్తాను అని చెప్పేసి. ఎంతసేపు అండి? 3 నిమిషాలు మాత్రమే అవకాశం ఇస్తానని చెప్తాడు. అంటే అప్పుడు ఆ బుక్కు ఆ భక్తుడు అతనికి ఇస్తాడు, ఆ స్ట్రేంజర్కి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతను ఫస్ట్ పేజీ తీయగానే అక్కడ తన మిత్రుడికి ఒక పెద్ద బహుమతి వస్తున్నట్టుగా దాంట్లో కనిపిస్తుంది. సో అండ్ సో నీ మిత్రుడు ఉన్నాడు కదా, అతనికి పెద్ద బహుమతి రాబోతుంది, అందుకోబోతున్నాడు అతను అని చెప్పేసి దాంట్లో ఒక 2 లైన్ వాక్యం ఉంటుంది. ఇతను ఏం ఆలోచిస్తాడంటే, అవునా, నా మిత్రుడికి వస్తుందా, ఇంత పెద్ద బహుమతి వస్తుందా అని చెప్పేసి కింద ఏం రాస్తాడంటే, ఇది అతనికి దక్కకూడదు అని చెప్పి రాస్తాడు. అర్థమైందండి? కింద తనకి దక్కవద్దు, ఈ బహుమతి తనకి అందకూడదు అని చెప్పి రాస్తాడు. 2వ పేజీ తీస్తాడు. తనకు తెలిసిన ఇంకొక మిత్రుడు ఒక మంచి పొజిషన్లో ఉంటాడు, ఇంకా తనకి ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ రాబోతుంది, తనకి ఇంకా గొప్ప స్థాయికి వెళ్తున్నాడు తను అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆలోచిస్తాడు, అరే నాకు దక్కంది ఇతనికి ఎలా దక్కుతుంది అని చెప్పేసి కింద సేమ్ యాజ్ యూజువల్గా ఇది ఆ పదవి తనకి దక్కకూడదు అని చెప్పి రాసేస్తాడు. 3వ పేజీ తీస్తాడు. 3వ పేజీ తీసి చూస్తే వైట్ ఉంటుంది, వైట్ పేజ్ ఉంటుంది. తను పెన్ తీసుకుని రాయటానికి దాని మీద పెడతాడు. పెట్టగానే భగవంతుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తి, నీకు ఇచ్చిన 3 నిమిషాల సమయం అయిపోయింది మిత్రమా, ఆ పుస్తకాన్ని ఇచ్చేసేయి అని చెప్పేసి వెనక్కి తీసేసుకుంటాడు. అప్పుడు అంటాడు అనమాట ఆయన, అయ్యో అదేంటి స్వామి, అలా ఎలా అయిపోతుంది, నేను ఇంకా ఏమీ రాసుకోలేదే అని చెప్పేసి అంటాడు. తన పుస్తకం తీసి మొదటి పేజీ చూస్తాడు. చూసిన తర్వాత అతని మిత్రుడికి వస్తున్న ఆ అవకాశాన్ని వద్దు అని రాశాడు, రాకూడదు, దక్కవద్దు అని చెప్పి. 2వ పేజీ తీస్తే అది కూడా అలాగే తనకి వస్తున్న దాన్ని అందకూడదు అని రాశాడు. 3వ పేజీ ఇతనికి అవకాశం, కానీ ఇతను రాసే టైంకి సమయం అయిపోయింది. చూసావా, నువ్వు ఇతరుల గురించి ఆలోచించావు, నీకిచ్చిన అవకాశాన్ని మాత్రం వదిలేసుకున్నావు. వాళ్ళకి ఏమొస్తే నీకెందుకు, నీకేం కావాలో నేను రాసుకోమని చెప్పాను. కానీ మనిషి ఎలా ఉంటాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనము. తనకు వచ్చిన అవకాశాలని ఎలా జారవిడ్చుకుంటాడు అనే దానికి నిదర్శనం అనమాట. వాళ్ళిద్దరికీ వద్దన్నావు, నీ దగ్గరికి వచ్చేసరికి ఆ సమయము అయిపోయింది, కాబట్టి నీకు ఎటువంటి భాగ్యము లేదు, ఇంకా ఇంతే నువ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద నువ్వు పడి ఏడ్చావు, వాళ్ళ కోసం సమయం కేటాయించావు, వాళ్ళకి ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, వాళ్ళకి ఏమున్నాయి లేవు, ఇదే ఆలోచించావు, కానీ నీకేం కావాలో నువ్వు ఆలోచించుకోలేకపోయావు అని చెప్పేసి వివరంగా చెప్తాడనమాట. అంటే మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో తనకేం కావాలో తాను మర్చిపోతున్నాడు. ఎదురుగా
ఒక అద్భుతమైన గని ఉంది అన్నా కానీ దాన్ని అందుకోవటానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఎక్కడో ఏదో ఉంది అనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? అంటే గతాన్ని ఇది అవ్వలేకపోయాడు. భవిష్యత్తు సంగతి ఏం జరుగుతుందనేది పక్కన పెట్టు. ఓకే, కోరికలు ఉన్నాయి, నేను ఇది చేయాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, ఇల్లు కొనుక్కోవాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, రకరకాల కోరికలు ఓకే, బాగుంది. కానీ మిస్ అవుతుంది ఏంటో తెలుసా? ఈ క్షణాన్ని మిస్ అవుతున్నాం. వర్తమానాన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఆ వర్తమానాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వడిచి పట్టుకుంటామో అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మనకు కష్టం రాగానే ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్? ఏ గుడికి వెళ్తే మన కష్టం తీరుస్తాడు, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మన కష్టం తీరుతుంది, ఎక్కడికి వెళ్తే మన కష్టాలు తీరుతాయి అని చెప్పి విసుగొస్తూనే ఉంటుంది. తిరుగు ఈ దేవుడి దగ్గరికి వెళ్తే అవ్వలేదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాము, లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాము, లేకపోతే వీళ్ళు కాకపోతే ఇంకేదన్నా గురువు దగ్గరికి వెళ్దాము, గురువు గారి దగ్గరికి వెళ్దాము, ఆయనన్నా మన కష్టాలు తీరుస్తారేమో, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన చూపులు ఎక్కడ ఉంటాయి అప్పుడు దాకా కిందకు ఉన్న మనము ఒకటేసారి పైకి చూస్తూ ఉంటాము. అరే పైవాడ ఏమున్నావురా, ఉన్నావా లేవా, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా పడుతున్నావు, కష్టాలు పెడుతున్నావు అని చెప్పి. అప్పుడు చెప్తుంటాడు ఎవడో వచ్చి, అరే నీకు గ్రహాలు బాగున్నట్లేవురా, అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. ఒకసారి ఎక్కడికో వెళ్ళి అక్కడ పలానా చోటకి వెళ్ళి ఆ గ్రహాలని శాంతి చేసుకో, పూజ చేసుకో, నీకు బాగుంటుంది అని చెప్పి ఇంకెవరో చెప్తారు. అక్కడికి వెళ్తాడు, అక్కడ చేసుకుంటాడు. కానీ నమ్మకంతో చేయడు. ఏదో నాకు అయిపోవాలి అనే ఉద్దేశంతో ఎవరో చెప్పారు, మిత్రుడు, అయిపోయింది, వెళ్ళాడు, వచ్చాడు. వెళ్ళినందుకు 2,000, 5,000, 10,000 ఖర్చు అయింది. కానీ మళ్ళీ యథాతథ స్థితే. కానీ అసలైన సత్యం ఎక్కడ ఉంది అనే సత్యాన్ని మర్చిపోయి బయట ప్రపంచంలో వెతుకులాడుతూ ఉన్నాం మనం. అది ఒక సామాన్యమైన జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరికి అది కరెక్టే, 100% కరెక్ట్ అది. కానీ ఒక సామాన్యమైన స్థితి నుంచి అసామాన్యమైన స్థితికి చేరుతున్నామే, అదే ధ్యాన సాధన, అదే శ్వాస విద్య. అటువంటి సాధన చేస్తున్న వాళ్ళకి భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసు, భగవంతుడు అంటే ఎవరో తెలుసు. కానీ పేరుకు మాత్రమే మనం సాధన చేస్తూ వెళ్ళామనుకో, చాలామంది చెప్తుంటారు కదా, ప్రశాంతంగా లేరా, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మీకు ఎంటీ అయిపోతారు మీరు అని చెప్తారు. కానీ ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకోవటం వాడికి గగనంగా ఉంటుంది. కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి వాడు రోజు చేయాల్సిన పనులు, లేకపోతే వాడి కష్టాలు, వాడు లేదా ఆఫీస్లో పరుగులు ఉరుకులు పెట్టేదో, వాడి జీవితంలో ఇంకేదో ఎక్కడికో వెళ్ళాలనో, ఏదేదో చేయాలనే ఆలోచనలే వస్తుంటాయి. ఎక్కడ ఉంటుంది ఇంకా వాడికి ప్రశాంతత? వాడి దృష్టిని ఎక్కడ నిలుపుతున్నాడు? నిలపలేకపోతున్నాడు. అందుకనే మరి నిన్న ఎంతమంది సినిమా చూశారో నాకు తెలియదు, పత్రిజీ సినిమా నిన్న. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నట్టున్నారు. ఇంతకుముందు చూసినప్పుడు 20 మంది దాకా ఉన్నారు. అంటే ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్లేరు. అయితే మరి ఒక్క వ్యక్తిగా ప్రారంభించి తాను నమ్మిన సిద్ధాంతానికి ఎంతగా కష్టపడ్డారు అన్నది నిన్న మనం చూసాము, బ్రహ్మర్షి పత్రిజీ అనే మూవీలో. మరి అదన్నీ కూడా మనకు కూడా ఆపాదించబడతాయి, కేవలం ఆ ఒక్క శ్వాస ద్వారా మనకి అందుకోగలుగుతాము అనే సత్యాన్ని మనకి వెరీ క్లియర్గా అర్థమయ్యేలాగా వివరించారు.
అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయము భగవంతుడినో లేదా ఇంకెవరినో ఎక్కడో ఉన్నారు అని చెప్పి పరుగులు పెట్టడం కాకుండా నీ శ్వాసలోనే ఎన్ని దాగి ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించటమే. ఆ సత్యాన్ని మనం గ్రహించలేనప్పుడు నువ్వు ఎంత మాట్లాడుకున్నా కానీ ఉపయోగం లేదు. ఎక్కడికి పరుగులు పెట్టినా కానీ ఉపయోగం లేదు. అదే స్థిమితంగా కూర్చుని నీ శ్వాసతోటి నువ్వు కలిసి ప్రయాణం చేయటం అనేది మొదలు పెడతారు చూసారా, అప్పుడు అద్భుతంగా ఉంటుంది అది. ఆ జ్ఞానము అనేది మన లోపల ఉన్న భ్రమల్ని, సరికాని విషయాలని, ఎక్కడెక్కడో మేడలు కడుతున్న వాటిని, మనలో ఉన్న అత్యాశని, ఇలా ప్రతి దానిని అది తీసేస్తుంది అక్కడ. సో ఫ్రెండ్స్, మరి శ్వాసకి గ్రహాలకి ఉన్న స్థితి సంబంధం ఏంటి? ఎందుకు మనము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అంటే, గ్రహాలంటే ఎక్కడో లేవండి, మన లోపల ఉన్న చక్రాలకి అనుసంధానమై ఉన్నాయి గ్రహాలు. రాశులు ఎక్కడో లేవు, మన లోపల ఉన్న ఆ చక్రాలకి అనుసంధానమై ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే, అరే నువ్వు వెళ్ళి రాహు యొక్క పూజ చేయించుకో, లేదా కేతు పూజ చేయించుకో, లేకపోతే శని పూజ చేయించుకో అని చెప్పి చెప్తుంటారు. అది చేయించుకుంటే నీ కష్టాలు తీరుతాయి. నీకు 7 ఏళ్ళ నాటి శని పట్టింది, 7 నాటి శని ఉంది, నువ్వు అది చేయించుకో అని చెప్పేసి చెప్తుంటారు. కానీ మన ఆత్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, అదంతా ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. ఆత్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నువ్వు ప్రాపర్గా ఉంచుకొని వాటితోటి కలిసి ఉండటం నేర్చుకుంటావో, ఆటోమేటిక్గా ఆ ఉన్న గ్రహాల యొక్క ప్రభావము పూర్తిగా తొలగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజంగా దీన్ని పట్టుకున్న వాళ్ళకి మాత్రము అద్భుతాన్నే ఇస్తుంది, అద్భుతమైన స్థితిని ఇస్తుంది. ఇది మనం ఎక్కడో ఎవరో చెప్పిందో లేకపోతే ఇంకెవరో కల్పించిందో కాదు, మన శాస్త్రాలు చెప్తున్నాయి. స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఇచ్చిన జ్ఞానం ఇది, శ్వాస విద్య. ఈ శ్వాసని ఎవరైతే పట్టుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ఉన్న అన్ని రకాల కర్మలు కూడా తొలగిపోతాయి అనే సత్యాన్ని క్లియర్గా చెప్పారు, ఇక్కడ మెన్షన్ చేశారు. సో ముఖ్యమైనది 2 విషయాలను ఇక్కడ తీసుకుందాం మనం ఈరోజు. రాహువు, కేతువు. మన లోపల ఉన్న 3 చక్రాలు, ఒకటి ఇడానాడి, ఒకటి పింగళానాడి అంటే సూర్యనాడి, చంద్రనాడి, అలాగే మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి. 3 నాడుల గుండా మన లోపలికి ప్రయాణం చేస్తుంది మన శ్వాస. అయితే ఇక్కడ సూర్యనాడి నుంచి, చంద్రనాడి నుంచి మనం అందరం కూడా చేసే పని ఏంటంటే, ఆక్సిజన్ బయట మనం మాట్లాడుకుంటున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ ప్రాణవాయువు. అదే మనం ఆక్సిజన్గా పిలుస్తున్నాము. ఆ ప్రాణవాయువుని తీసుకుంటున్నాం మనము. మరి 3వ దానికి ఎలా చేరుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మధ్యలో ఉన్నదానికి నిజానికి సరి అయిన ధ్యాని అయితే వాడు చేసే పని ఏంటి అంటే, ఈ 2 చక్రాలను దాటి 3వ చక్రం దగ్గరికి వెళ్తాడు. అంటే సుషుమ్నా నాడి దగ్గరికి వెళ్తాడు. ఇడానాడిని, పింగళానాడిని వదిలివేసి సుషుమ్నా దగ్గరికి వెళ్తాడు. దానికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటున్నామో స్థిరంగా ఒక సుఖాసనంలో కూర్చొని
ఆలోచన రహిత స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటున్నామో శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఆటోమేటిక్గా మన బ్రహ్మరంధ్రము ఓపెన్ అయ్యి విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాం పైనుంచి. దట్ ఈస్ కాల్డ్ ప్రాణశక్తి. దాన్నే మనం ప్రాణశక్తిగా పిలుస్తాం. ఆ ప్రాణశక్తి మన సుషుమ్నా నుంచి ప్రయాణం చేస్తుంది. నిజానికి ఈ స్థితి కనుక మనకి తెలిస్తే, అంటే మనము సుషుమ్నా నుంచి ప్రాణశక్తిని తీసుకుంటున్నాము, ఈ శరీరానికి ఈ భౌతికంగా ఉన్న ఆక్సిజన్ అంటే ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో ఇది కొంతవరకు మాత్రమే. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది కొంతవరకు మాత్రమే. కానీ ఎప్పుడైతే మీరు నిద్రలో కానీ అదర్వైజ్ మీరు ధ్యానులు కాబట్టి మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే శూన్య స్థితిలో మనం ధ్యానం చేస్తున్నామో, ఆలోచన రహిత స్థితిలో మనం ఉంటున్నామో, విశ్వశక్తి అనేది ఆటోమేటిక్గా మనకి లోపలికి ప్రయాణం చేయటం మొదలెడుతుంది. బ్రహ్మరంధ్రం నుంచి ప్రారంభమైనది మూలాధారం వరకు అన్ని నాడులని, అన్ని చక్రాలని టచ్ చేస్తూ వెళ్తుంది. అయితే మనం ఇక్కడ భౌతికంగా మరి ప్రాణవాయువు తీసుకుంటున్నాం కదా, ఈ 2 ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, సూర్యనాడి చంద్రనాడి అని చెప్పుకుంటున్నాం కదా, మరి దీంట్లోంచి తీసుకుంటున్న ఈ ప్రాణవాయువు మరి అది ఎక్కడ ఇది అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అసలు కరెక్టా కాదా అని. ఇది కరెక్టే. ఎందుకంటే భౌతిక జీవితంలో ఉన్న మనిషికి బయటి నుంచి వచ్చే గాలిని మనం తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో గమనించండి, ఇప్పుడున్న జరుగుతున్న వాతావరణ మార్పుల్లో అనుకుందాం, లేదా సమ్మర్లో కానీ, అరే ఆ గాలి వేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాము. అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి నీకు గాలి వేయట్లేదు అనే ఒక భావన తప్పించి, మరి నువ్వు బాగానే ఉన్నావు కదా, గాలి లేకపోతే నీ శరీరానికి నువ్వు ఎలా ఉంటావు జీవించి? ఈ శరీరం ఉండదు కదా, అప్పుడు పడిపోతుంది. అంటే నీకు జరుగుతున్నది భౌతికంగా ఉన్న ఈ ప్రాణవాయువు కాదు, ప్రాణశక్తి. ఆల్రెడీ నింపేసుకుని ఉన్నావు కదా, రాత్రి నిద్రపోయినప్పుడు లేకపోతే ధ్యానం చేసే వాళ్ళైతే ధ్యానంలోనో నింపుకుని ఉన్నావు కదా, ఆ ప్రాణశక్తి నిన్ను కాపాడుతుంది. ఈ 2 ఎక్కడ క్లబ్ అవుతున్నాయంటే మనం గట్టిగా శ్వాస తీసుకుంటున్నాం. ఇట్లా గట్టిగా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది అది ముందుగా. తర్వాత మనం తీసుకునే శ్వాసను బట్టి ఒక్కొక్క చక్రాన్ని దాటి కింద దాకా వెళ్తుంది. 2 ముక్కు రంధ్రాల ద్వారా మనం తీసుకునే, అంటే ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో, అనులోమం విలోమం అనే ప్రాణాయామం, లేదంటే నాడీ శోధన, ఇలాంటి ప్రాణాయామాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అదేమవుతుందంటే ఆజ్ఞాచక్రంలో మొదలయ్యి కింద వరకు వెళ్తుంది. అందుకనే ఎప్పుడు కూడా గట్టిగా తీసుకోండి, లాంగ్ బ్రీత్ తీసుకోండి అని చెప్తుంటారు. అంటే మనం ప్రాణశక్తిని ఎక్కడ తీసుకోవడానికి సంసిద్ధంగా లేము, దాని ప్రక్రియ అది నార్మల్గా జరుగుతుంది. అందుకని చెప్పేసి అది ఎక్కడ తీసుకోవట్లేదు. అప్పుడు ఈ ప్రాణశక్తి ఈ ప్రాణవాయువు 2 కలిసి ఆజ్ఞాచక్రంలో క్లబ్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఈ శరీరం అంతా విస్తరిస్తున్నాయి. ఇక్కడ దాగి ఉంది అసలైన సత్యం. ఎప్పుడైతే నువ్వు ఇడానాడి ద్వారా మనం ప్రాణశక్తిని తీసుకుంటున్నామో, అంటే ఎడమ ముక్కు ద్వారా ప్రాణశక్తిని తీసుకుంటున్నామో, అది చల్లబరుస్తుంది మన శరీరాన్ని. చల్లబరిచి కేతు ప్రభావం చూపిస్తుంది అనమాట. అది ఎప్పుడు కూలింగ్లోనే వస్తుంది మనకి, ఎప్పుడు మనల్ని చల్లబరిచే ఉంచుతుంది. అంటే చంద్రుడి యొక్క ఇది ఎలా ఉంటుందో అలా అన్నమాట. దానివల్ల ఎప్పుడు నిద్రాణమైన స్థితి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి గందరగోళము, డిప్రెషను, లేకపోతే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ స్థితులన్నీ కూడా మత్తుగా ఉంటుంది, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, దాని మీద శ్రద్ధ కలగదు మనకి. ఇలాంటివన్నీ ఉంటాయి అక్కడ.
ఎక్కడ ఎడమ ముక్కుల ద్వారా మనం ఉన్న స్థితిలో, దట్ ఈస్ కాల్డ్ కేతుగ్రహం అక్కడ పనిచేస్తుంది. మనల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ రకంగా. ఇంకేం చేస్తుందో చూద్దాం మనం. దీని ప్రభావం పెరిగింది అనుకోండి, జీవితం నిస్సారం అయిపోతుంది. నిస్సారం అయిపోయి నువ్వు ఏ పని చేయాలన్నా కానీ నీకు శ్రద్ధ కలగదు. చేద్దాంలే, రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం ఎప్పుడు చూసినా అదే డౌన్ఫాల్లో ఉంటున్నాము. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనేది అర్థం కాదు. అది ఎంత ఆలోచించినా, మనం పూజలు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మనలో పోనీ ఆ చురుకుదనం లేదా అంటే ఉంది. కానీ ఎందుకు అంటే ఈ గ్రహాలు ఎక్కడో మనం గుడిలో ప్రతిష్ఠించిన గ్రహాలు కాదు, మన శరీరంలోనే ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న ఈ గ్రహాలే మనల్ని శాసిస్తున్నాయి. వాటిని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్కమ్ చేసినప్పుడు అప్పుడు ఆ స్థితి నుంచి బయటకు వచ్చేస్తాం మనం. ఎలా బయటికి రావాలి అనేది గమనించుకోవాలి. అలాగే రెండోది సూర్యనాడి, అంటే దీన్ని మనం పింగళా నాడి అని చెప్పేసి చెప్పుకుంటాము. దీంట్లో మనకి రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది, మనకి ఎక్కువగా ఇవన్నీ డిస్టర్బెన్స్లు ఉంటాయి అన్నమాట. మనకి ఈ భ్రమలను కలిగించేసి, అంటే ఉన్నది లేనట్టుగా మనకు కల్పించటము, లేకపోతే మీకు ఎక్కువ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ అత్యాశను కల్పించటము, ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి. ఇక్కడ ఉన్నది పోతుంది, అక్కడ ఆ అత్యాశ వల్ల మనకి ఇంకా ఏదో సాధించాలి అనే పరుగులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం తప్పించి అక్కడ ఏమీ ఉండట్లేదు. కానీ మనం మాత్రం పరిగెత్తుతూనే ఉన్నాము. స్వార్థం ఉంటుంది ఇక్కడ. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆడికి అది దక్కకూడదు, ఇది దక్కకూడదు అని చెప్పేసి. నాకే పేరు రావాలి, నేనే బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఇలా స్వార్థం ఉంటుంది. ఎప్పుడు చూసినా మాట్లాడి మాట్లాడి మనకి ఎదుటి వాళ్ళని గమనించి మన గురించి మనం ఆలోచించుకోవటం మానేసి ప్రతి సందర్భాన్ని నెగిటివ్గా చూడటం అలవాటు అయిపోతుంది దీని ప్రభావంతో. ఎందుకంటే ఇది ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది సూర్యనాడి కాబట్టి. దీంతో ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది, ఎదుటి వాళ్ళ మీద జలసీలు పెరిగిపోతుంటాయి. వాళ్ళు ఎట్లా చేశారు, వాడు ఎట్లా అయి ఉన్నాడు, మనం ఎందుకు లేము అని చెప్పేసి. అంటే ఇన్ని రకాలుగా మనము ఆలోచింపజేస్తున్నాము. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని స్థితిని దాటేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడేస్తుంటాము, అదుపు తప్పి ప్రవర్తన చేస్తుంటాము. అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు ఇవన్నీ ఆలోచించము. ఉన్న వ్యక్తులు ఏంటి, మన ముందున్న వాళ్ళు ఏంటి, ఇవన్నీ ఆలోచించము. ఏది పడితే అది మాట్లాడేస్తుంటాం నోటికి. అలాగే ప్రవర్తన అలాగే ఉంటుంది. అంటే ఇవన్నీ ఈ రాహుగ్రహం యొక్క ప్రభావాలు. మరి వీటిని ఎలా ఏం చేయాలి మనము? ఈ రెండు స్థితులను దాటాలి ఇక్కడ. ఈ రెండు స్థితుల్ని ఎప్పుడైతే దాటుతామో దట్ ఈస్ కాల్డ్ సుషుమ్న. అది బ్రహ్మనాడి. ఎప్పుడు నిరంతరము నువ్వు ఒక్క క్షణం ఆలోచనారహిత స్థితిలో ఉన్నా సరే నీ లోపల విశ్వశక్తి అన్నది ప్రవహిస్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తామంటే ఈ దోషాలన్నీ పోవటానికి ఆ పూజ చేద్దాము, ఈ పూజ చేద్దాము, లేకపోతే ఆ దీక్షలు తీసుకుందాము, ఈ దీక్షలు తీసుకుందాము అని చెప్పేసి చూపేటు అటే ఉంటుంది ఎప్పుడు చూసినా.
అంటే ఇంకా ఎక్కడో ఎమోషన్స్లో ఆ సెంటిమెంట్స్లోనే ఉంటున్నాము. కానీ నువ్వే భగవంతుడివి అనే సత్యాన్ని మాత్రం గ్రహించుకోలేకపోతున్నావు. ఇంకా ఏమేం చేస్తున్నాయో ఒకసారి గమనిద్దాం. రాహుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎడమ ముక్కులో మనకి నిద్ర సరిగ్గా రాకపోవటము, అంటే ఎప్పుడు చూసినా కానీ డిస్టర్బెన్స్ తోటి నిద్రపోతూ ఉంటాము. భయంకరమైన కళలు రావటము, ఆ కళలో సర్పాలు రావటము. అరే నాకు సర్పం వచ్చిందిరా, నాకు కళ్ళలో కనిపించింది అంటే, అరే నువ్వు వెళ్ళి అర్జెంటుగా నవగ్రహ శాంతి చేయించేసుకో, రాహుగ్రహం శాంతి చేయించుకో అంటారు. ఎందుకంటే జంట పాములు ఉంటాయి అక్కడ మనకి, గ్రహాలు గుళ్ళో పెట్టిన వాటిలో జంట పాములు ఉంటాయి కదా, రాహు కేతు, అది ఆ రెండు కూడా. మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియక రాహుకేతువులు అంటే అక్కడ ఉండేది ఏంటంటే ఆ జంట పాములు గుర్తుంటుంది చూడండి మీరు దేవాలయాల్లో నవగ్రహాల్లో ప్రతిష్ఠించింది. ఆ జంట పాములు ఏంట్రా అంటే ఇడానాడి పింగళానాడి ఇక్కడ. దాని ద్వారా మనకి భయాలు, లేకపోతే ఎక్కడో పైనుంచి మనము కింద పడిపోతున్నట్టుగా కానీ ఉండటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అట్లాగే ఎక్కువ ఆందోళన కలిగించే విషయాలు, ఏది విన్నా సరే ఏది చేసినా సరే ముందు నెగిటివ్ ఆలోచిస్తున్నాం కదా, ఆందోళన కలిగించేస్తున్నాయి మనకి. ఇటువంటి ప్రభావాలన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. లేకపోతే ఆర్థిక నష్టాలు ఎక్కువ, ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటాము, అందినట్టే ఉంటాయి కానీ చేతికి రాదు. ఏదైనా వ్యాపారం చేస్తే దాంట్లో నష్టాలు, అంటే ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీని ద్వారా ఏమవుతున్నాము, ఇన్ని జరుగుతున్నాయి కదా గందరగోళాలు, ఆటోమేటిక్గా తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు అయిపోతున్నాయి మనవి. అంటే సరికాని నిర్ణయాలు తీసుకుంటున్నాము ఇక్కడ. ఈ సరికాని నిర్ణయాల వల్ల ఏమవుతుంది, జీవితము అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఇటువంటి అన్నిటినీ ఎక్కడ ఉన్నాం మనము, రాహువులో ఉన్నాము, అంటే లెఫ్ట్ సైడ్ చంద్రనాడిలో. అలాగే మరి కేతుగ్రహము అంటే సూర్యనాడిలో ఎలా ఉందో చూసుకుందాం, ఒకసారి గమనించుకుందాం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని దాటే స్థితిని మనకి, అద్భుతమైన స్థితి జ్ఞానాన్ని మనకు అందించారు గురువులు. అది పట్టుకోవటం ఇక్కడ ఆలస్యం అయిపోతుంది. మరి కేతు గ్రహాల్లో ఎప్పుడు చూసినా కానీ నిరాశే, ఏ పని చేయాలన్నా నిరాశ ఉంటుంది. గుర్తింపు లేకపోవటం, అంటే గుర్తిస్తూనే అరే మనల్ని గుర్తిస్తున్నారు, మనం చాలా గ్రేట్ అని చెప్పి అనుకునే లోపలే ఆ గుర్తింపు పోతూ ఉంటుంది. ఎక్కడో చిన్న మిస్టేక్, ఆ చిన్న అహంకారము, చిన్న సరికాని, అంటే నేనే గొప్ప, నాదే కరెక్టు అని చెప్పేసి కొంచెం ఇది అవుతుంటారు కదా, ఆ చిన్న వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చినంతసేపట్లోనే వెనక నుంచి అది లాగేయబడుతుంటుంది మళ్ళీ. అంటే మనమే దాన్ని కొలాప్స్ చేసేసుకుంటున్నాం అక్కడ. అలాగే కుటుంబంలో సరికాని నిర్ణయాలు తీసుకుంటూ సరికాని సంబంధాలు ఉంటూ ఉంటాయి. అంటే ఒకరికి మాట సరిపడదు. ఎప్పుడు చూసినా నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భేదం కూడా అక్కడే స్టార్ట్ అయిపోతుంది కుటుంబ సభ్యుల్లోనే. ప్రతిదీ కూడా మీరు ఏ నిర్ణయం అని తీసుకోండి, భార్య తీసుకున్న నిర్ణయం భర్తకు నచ్చకపోవచ్చు, భర్త తీసుకున్న నిర్ణయం భార్యకి నచ్చకపోవచ్చు, లేదా వీళ్ళు తీసుకున్న నిర్ణయం పిల్లలకు నచ్చకపోవచ్చు. అంటే కుటుంబ సభ్యుల్లో కూడా గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సంబంధాలు, అంటే ఆ సంబంధ బాంధవ్యాలు మనకెక్కడ సరిగ్గా లేకపోవటం, శరీరపరంగా నాడీ వ్యవస్థ అంతా కూడా ఛిద్రమవుతూ ఉంటుంది. అంటే దానికి నర్వస్కి సంబంధించిన డిసీజెస్ రావడం స్టార్ట్ అవుతుంది దీని ద్వారా. అది కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు,
లేకపోతే చర్మ వ్యాధులు కావచ్చు, ఇలా రకరకాలుగా. అంటే బాడీ ఎప్పుడు కూడా అది డిస్టర్బెన్స్లోకే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఏం చేసినా కానీ అది తగ్గదు. ఎందుకు తగ్గట్లేదు అంటే, గత జన్మల యొక్క కర్మలు కొంత బ్యాలెన్స్ ఇక్కడ మోసుకుంటూ ఉంటే, ఇక్కడ తీసుకున్న సరికాని విషయాలు ఇవన్నీ కూడా, అంటే ఈ గ్రహం కేతు గ్రహం యొక్క ప్రభావం వలన సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ. అరే నేను ధ్యానం చేస్తున్నాను కదా, మరి నాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటాం మనము. ధ్యానం చేస్తున్నారు, కానీ సరిగ్గా చేస్తున్నామా లేదా గమనించుకోండి. ఎక్కడ మీ ప్రాణశక్తిని మీరు గమనిస్తున్నారు, ఎక్కడ మీ ప్రాణవాయువుని మీరు గమనించగలుగుతున్నారు, అది గమనించుకోవాలి ఇక్కడ. సో ఇన్ని రకాల సమస్యలతోటి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ అండి. సో మరి వీటన్నిటికీ మనం పరిష్కారాలు చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దాం మరి? మళ్ళీ గుళ్ళు చుట్టూ పరిగెత్తుకుంటూ పూజలు చేసుకుందామా? మనల్ని మనము సరి చేసుకుందామా? ఎందుకంటే గొప్ప విద్య మన దగ్గర ఉంది కదా. శ్వాస మీద ధ్యాస క్యాప్షన్. నీ శ్వాసని పట్టుకుంటే ఈ అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఎంతో క్లియర్గా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? సరే, మనకు తెలిసిన భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడు, లేకపోతే ఇంకెక్కడో కైలాసంలో ఉన్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఈ 2 స్థితులను దాటి 3వ స్థితికి వెళ్తున్నారో వాళ్ళే భగవంతుడు, నీవే భగవంతుడివి అని చెప్పి వెరీ క్లియర్గా తెలియచేస్తుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని చెప్పేసి. ఎక్కడ పరిష్కారాలు ఉన్నాయంటే మన సూర్యనాడి చంద్రనాడిలోనే పరిష్కారం ఉంది. అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్పే విషయము, ధ్యానం చేసే ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చేస్తారో, అది వాళ్ళ స్థితిని బట్టి అది 3 రోజుల్లో రావచ్చు రిజల్ట్, వారం పట్టవచ్చు, నెల పట్టవచ్చు. సో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు చేస్తున్న సాధన మీకు క్లారిటీని ఇస్తుంది వెరీ క్లియర్గా. అందుకనే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాహుగ్రహము యొక్క ప్రభావము, కేతుగ్రహము యొక్క ప్రభావాన్ని మనం పరిష్కరించుకోవాలి అంటే మనం చేయాల్సింది నాడీ శోధన లేదా అనులోమ విలోమం. ఈ ఎప్పుడైతే చేస్తున్నామో కపాలభాతి, ఇట్లా ఒక 4-5 రకాల ధ్యాన పద్ధతుల్ని, శ్వాస పద్ధతుల్ని మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా శాంతించడం మొదలవుతుంది. అందుకనే ముందుగా మీరు చేయండి. ప్రతిరోజు కూడా మీకు తెల్లవారుజామున ఇలా లేచి చేసినప్పుడు ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా కాదు కూడదు అనుకుంటే సాయంత్రం కూడా ప్రదోష వేళ, ప్రదోష కాలం అని చెప్పి మనకి 5:30 to 6:30 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో అయినా సరే వీలైతే చేయండి కనీసం ప్రాణాయామాలు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రాణశక్తి అన్నది
స్టిమ్యులేట్ అయిపోతుంది. సరిగ్గా మనకి అద్భుతంగా ప్రవాహము సరిగ్గా సమానంగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ జరుగుతుంది. అలాగే మనం తీసుకునే నిర్ణయాల వల్ల, మనం చేస్తున్న పనుల వల్ల మన లోపల ప్రవహిస్తున్న ప్రాణశక్తిని మనం గుర్తించుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తామో, ఎప్పుడైతే నాడీ శోధన ప్రాణాయామం చేస్తామో, ఆటోమేటిక్గా ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా సరి అయిన స్థితిలోకి వచ్చేస్తాయి. ఆ సరి అయిన స్థితిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఈ గ్రహాల యొక్క పరిష్కారం మీకు ఇక్కడ లభించేస్తుంది. అందుకని చెప్పేసి తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునే ముందే మీరు కొద్దిసేపు ప్రాణాయామాలు చేయండి. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు శూన్య స్థితిలో మీరు చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఇక్కడ సుషుమ్నా నాడి ఓపెన్ అయిపోతుంది మీకు తెలియకుండానే. మీరు తెలుసుకోగలిగితే వెళ్ళండి కొద్ది ఇంకా బాగుంటుంది. లేని పక్షంలో దాని పని అది చేస్తుంది. అందుకనే ఈ ప్రాణాయామాలకు కూడా ఒక అద్భుతమైన విషయం ఉంది. దీంట్లో కూడా రాహుగ్రహానికి సంబంధించినవి ఏమున్నాయంటే ఆరుద్ర నక్షత్రము, అలాగే ముందుగా ఇక్కడ ప్రత్యేకించి 3 రోజులు ఉన్నాయి దీంట్లో. శనివారము, అలాగే మంగళవారము, శని, ఆది. ఈ 3 రోజుల్లో ఈ నక్షత్రాల యొక్క ఈ గ్రహాల యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంటుంది. అలాగే వీటిని ఎప్పుడైతే ఈ రోజుల్లో చేస్తామో ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని మీద ఫోకస్ చేసి ఆ రోజున మీరు చేసి నిర్ణయాలు తీసుకుంటారు చూసారా, చాలా అద్భుతంగా మీకు రిజల్ట్ ఇస్తాయి. అందుకనే ఇక్కడ రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము. ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఎప్పుడైతే ఉంటున్నాయో, అలాగే ఈ రోజులు ఎప్పుడైతే ఉంటున్నాయో ఆ రోజుల్లో మీరు చేసే ఈ ప్రాణాయామంలో దానికి సంబంధించిన ధ్యానము ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ఆషామాషిగా కాదండి, ఈ సబ్జెక్టు గమనించుకోండి చాలా జాగ్రత్తగా. ఎక్కడో బయట ఎక్కడా లేదు, అద్భుతంగా మన లోపలే అన్నీ ఉన్నాయి మనం పరిష్కరించుకుంటే. అలాగే కేతుగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి కొన్ని. అవేంటంటే అశ్విని నక్షత్రం, మకా నక్షత్రము, అలాగే మూలా నక్షత్రము అమ్మవారిది. ఇవన్నీ ఈ రోజుల్లో ఈ 3 రోజుల్లో మళ్ళీ గమనించుకుంటే దీనికి సంబంధించిన కేతుగ్రహానికి సంబంధించింది మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. మీ జీవితం 3 పూలు 6 కాయలాగా ఉంటుంది. సో ఇవన్నీ మరి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మనందరికీ తెలిసిందే. మనం అందరం ధ్యానం చేస్తున్నాము. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకో గంట ముందు లెగుద్దాము, ఏమవుతుంది? చాలామంది ఏమంటారంటే మేము 6 గంటలు పడుకోవాలండి, 8 గంటలు నిద్రపోవాలి అని చెప్తుంటారు. అప్పుడే చాలా శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని. అవన్నీ ఎవరికి అంటే ఒక సామాన్యముడికి. ఒక సామాన్యమైన స్థితి నుంచి అసామాన్యమైన స్థితికి ఎదగటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది యోగము. అంటే యోగా ద్వారా కానీ, ఆసనాల ద్వారా కానీ, ప్రాణాయామాల ద్వారా కానీ, సూర్య నమస్కారాల ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, అలాగే ఆహారము. ఇంకా ఇక్కడ ఎవరన్నా నాన్ వెజ్ తింటున్నా, వెల్లుల్లి ప్రత్యేకించి ఇంకా తింటున్నా ఖచ్చితంగా మానండి. ఇది మీకు చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది.
అది చూడటానికి చిన్నదే కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే ఆచరిస్తుంటారో మీరు ఆటోమేటిక్గా మీకు వీటన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని బ్రహ్మ ముహూర్తంలో చేసే ఏ పనైనా సరే చక్కగా స్థిర సుఖాసనం వేసుకోండి, ఫ్రెష్ అవ్వండి, ముందు లెగిసి చక్కగా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ జస్ట్ ఒక సిప్ నీళ్ళు తాగండి, హాయిగా కూర్చోండి. వీలైతే నిటారుగా వెన్నుముక నిటారుగా పెట్టి ఎప్పుడైతే మీరు సాధనలో ఉంటారో ఆటోమేటిక్గా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మీకు జరుగుతున్న ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుస్తుంటుంది శూన్య స్థితిలో. మళ్ళీ నేను కూర్చుని కూడా నిద్రపోతుంటాను, నిద్రమత్తులో ఉన్నాను, లేకపోతే ఏదో ఆలోచనలు వస్తున్నాయంటే కాదు. ఆలోచన రహిత స్థితిలో మీరు ఎప్పుడైతే ఉండి వీటిని గమనించటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ అంతర్ ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది. మీ అంతరంగ ప్రయాణంలో మీ ప్రయాణం అద్భుతంగా జరుగుతుంది. వీటన్నిటి నుంచి కొద్దిసేపు ఎప్పుడైతే ఈ ప్రాణాయామాలు చేసి ధ్యానంలో కూర్చుంటారో మీ స్థితి ఇంకా ఊహించక్కర్లేదు, అంత అద్భుతంగా మారిపోతుంది. సో మరి వీటన్నిటినీ మీరు అనుసంధానం చేసుకుని ఈ ప్రాణ విద్య ఇది, దీన్నే బ్రహ్మ విద్య అంటారు, దీన్నే రుద్ర విద్య అంటారు. వీటన్నిటినీ మీరు గమనించుకోవాలి. మనకు తెలిసినవి చాలా చిన్న చిన్నయే, కానీ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా ఉంది. అలా అని చెప్పి మనం ఎక్కడికో పరుగు పెట్టక్కర్లేదండి. ఎప్పుడైతే మీరు శ్రద్ధతోటి తపనతోటి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీ సాధనని కొనసాగిస్తారో ఆటోమేటిక్గా మీ ముందుకి అవన్నీ వచ్చేస్తాయి. మీరు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. మీకు ఏ సమయానికి ఏది కావాలో మీరు ఎంటీ మైండ్ తోటి ఉంటారో ఆటోమేటిక్గా ఇవన్నీ మీ దగ్గరికి రాబడుతుంటాయి. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ఎక్కడో లేదురా బాబు, నా ముక్కు రంధ్రాల్లోనే ఉంది, నా లోపలే ఉంది వీటన్నిటికి పరిష్కారం అని చెప్పి మీరు ఆలోచించుకుంటారో దానికి తగిన సాధన చేస్తారో ఆటోమేటిక్గా ఈ స్థితులన్నిటినీ దాటుతారు. సో మరి ఎంతమందికి ఈ జ్ఞానం అర్థమైందో నాకు తెలియదు. అర్థం చేసుకుంటారని, ఒకవేళ కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి మీరు తర్వాత వినండి, విని అర్థం చేసుకొని ఆచరణ చేయండి. ఫస్ట్ సాధన మెయిన్ చేస్తారో ఆటోమేటిక్గా అద్భుతమైన జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ మణి మేడం.